ఇందాకనే నేను ఒకటి ప్రస్తావించాను. కౌలూరు ఏలప్రోలు మధ్య ఏదైతే బుడమేరు వరద కొంచెం పెరిగింది, నిన్న 3 అడుగులు ఇవాళ తెల్లవారుజామున 3 అడుగులకు అనుకున్నది మళ్ళీ 8 అడుగులకి చేరింది అంటూ ఒక విజువల్ వచ్చినటువంటి విషయాన్ని నేను ఇందాకనే ప్రొజెక్ట్ చేశాను. అయితే ఇప్పుడు దీనికి ఒకవేళ కనుక ఇదే నిజమైతే, అంటే ఇది ఇంకా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సింది, ఇరిగేషన్ డిపార్ట్మెంటు లేకపోతే ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంటు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఇదే నిజమైతే మాత్రం ఈ ప్రాంతాలు, అంటే ఇది ప్రభుత్వం ధృవీకరించి కన్ఫర్మ్ చేస్తుంది, కానీ ఈలోపు మనం ఎలర్ట్గా ఉండాల్సిన ప్రాంతాలు వెలగలేరు, కొండపల్లి, కౌలూరు, శాంతినగర్, రాయనపాడు, పైడూరపాడు, గొల్లపూడి, కొత్తూరు తాడేపల్లి, జక్కంపూడి, షాబాద్, అంబాపురం, పాముల కాలువ మీదుగా విజయవాడలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు విజయవాడలో వైఎస్ఆర్ కాలనీ వెనక నుంచి న్యూ ఆర్ఆర్పేటలోకి వచ్చే 3 అవుట్ఫాల్ డ్రైన్లు బుడమేరులో కలుస్తే వరద సమయంలో అనేక మురుగు కాలువల మీదుగా బుడమేరు ప్రవాహం పాతబస్తీ, భవానీపురం ప్రాంతాలకు వెనక్కి వస్తుంది. కాబట్టి ఎలర్ట్గా ఉండాల్సినటువంటి సందర్భం అయితే ఉంది.